బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈమె జోలికి పోలే, ఈమె చేసిన తప్పని ఈమె పట్టించుకోలే. అరే నాయన, అందులో చేసిన తప్పేముంది? ఆమె తప్పు చేసింది అంటున్నావు నువ్వు. ఆమె సంబరాలు చేసుకుంటుంటే సరే, మా ఊళ్ళో బీసీలు ఉంటారు, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మా ఫ్రెండ్సే ఉంటారు, మా ఫ్రెండ్స్ దాంట్లో పోయి మేము ఎంజాయ్ చేస్తాం. అలానే ఆమె బీసీలోకి వచ్చిందని పోయి ఎంజాయ్ చేయించుండొచ్చు. దాన్ని గెలికింది ఎవరు? కంచానికి కంచం మంచం అంటున్నావు, మంచానికి ఇయ్యానికి ఏం సంబంధం నాకు అర్థం కాలే. అందులో నాకు తెలియదు దానికి సంబంధం ఏముంది. మంచం మీద కూర్చొని బియ్యం పొందుతారు అనడం మొత్తం గెలికింది నీవు. కాంగ్రెస్ పార్టీని అంటావు మళ్ళీ నీవే. దీన్ని డైవర్ట్ చేయాలనని అన్న ఏదో తప్పైంది సరే అని ఒప్పుకుంటే అయిపోద్ది కదా. ఇంత రాదాంతం ఉండదు కదా.